చాలా మందికి కూడా విశ్వాసం ఉంటది, కానీ ఈ విశ్వాసం ఎలా ఉంటది తెలుసా? అజ్ఞానంతో కూడిన విశ్వాసమే ఉంటది. ఎలా ఉంటది? ఈరోజు చాలా మందికి అతివృష్టి ఉంది, అనావృష్టి ఉంది. ఏ వృష్టి? అతివృష్టి, అనావృష్టి. విశ్వాసం చాలా మంది ఈరోజు విశ్వాసంలో ఏం చెప్తారంటే, చచ్చిపోయిన యేసుప్రభు లేపుతాడు, రా నేను లేపేస్తాను అంటారు. కానీ అదేం జరగదు. రెండో వాడు ఏమంటాడంటే, చచ్చిపోయిన కోడిని తీసుకొస్తా దాన్ని బతికే అంటాడు. ఏమంటాడు? ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుందంటే, దేవుడి మనసును, దేవుడి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక. కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏంటంటే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ విషయంలోను గ్రహించలేడు, అవి వాడికి విరితనంగా ఉన్నాయి అని దేవుడి వాక్యం ఉంది. ఇప్పుడు నేను ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి. కృపావరాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? 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 సరే, స్వస్థపరచు వరం ఉందా లేదా? మరి ఉంటే చర్చిలో రోగాలతో ఉండేవాళ్ళు లేరా? ఉండారా? మరి వరం ఉంటే ఎందుకు ఉండాలి? అవిశ్వాసం అంతేనా? అవిశ్వాసమా? నిజమా? మరి నాకు విశ్వాసం ఉంది, పౌలు గారు కూడా విశ్వాసం ఉంది, ఆయనకి ఎందుకు మరి స్వస్థత రాలేదు? ఎలీషాకి విశ్వాసం లేదా? ఎలీషా మరణకరమైన రోగంతో చనిపోయాడు అని వాక్యం ఉంది. మరి ఎలీషాకి ఎందుకు రోగం ఉంది? ఎలీషా అంటే బైబిల్లో ఎలీషా. ఎందుకు రోగం ఉంది? అవునా? సరే, తడవ చేయకుండా నేను చెప్తా వినండి. చాలా మంది ఈరోజు దేవుని మనసును, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేక అక్షరానుసారమైన వ్యక్తుల్లాగా ఉన్నారు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, కృపావరాలు ఉన్నాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే, ఈరోజు చాలా మంది లేవని రేపే చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో జరగట్లేదు కాబట్టి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరి జీవితాల్లో అయినా సరే స్వస్థత జరిగించాలన్నా, ఒక కార్యాన్ని చేయాలన్నా, మొట్టమొదటిగా వరమున్న వ్యక్తితో అయినా సరే దేవుని చిత్తానుసారంగానే జరిగిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నాకు వరం ఉంది, మీ కార్యం జరగాలంటే ఆ కార్యం ఎవరి ద్వారా జరిగించాలి? దేవుడే నా ద్వారా జరిగించాలి. అంతేగాని నాకు వరం ఉన్నంత మాత్రం నేను వెళ్ళిపోయి జరిగిపో అంటే జరగదది. ఎందుకంటే అద్భుతాలు దేవుని చిత్తానుసారంగా మాత్రమే జరుగుతాయి. అర్థమైందా? అసలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు విశ్వాసంలో చాలా మంది భ్రష్టులుగా తయారవుతున్నారు. కారణం ఏంటంటే, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం. ఎందుకు వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారంటే, ఆత్మ సహాయం నడపకుండా వాక్యం చదివితే ఎట్లా ఉంటది. చూడండి, కృపా వరాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. కానీ స్వస్థతలు అందరికీ ఎందుకు జరగవు అంటే, దేవుడు తన చిత్తానుసారైన వ్యక్తులకు మాత్రమే స్వస్థతను అనుగ్రహిస్తాడు. రెండోది ఏంటి తెలుసా? దేవుడు ఎవరికి ఏది ఇచ్చినా పరలోకాన్ని ఉద్దేశించి ఇస్తాడు. దేన్ని ఉద్దేశించి ఇస్తాడు? కొంతమంది రోగంతో ఉంటేనే పరలోకం వెళ్తారు, కొంతమంది స్వస్థత పొందితేనే పరలోకం వెళ్తారు. దేవుడు ఆ వ్యక్తికి కావాల్సింది ఖచ్చితంగా తనకు తెలుసు కాబట్టి దేవుడు ఇస్తాడు. మీకు బాగా అర్థంగా చెప్తాయండి. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పక్షవాతంతో పడిపోయిన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ మండపంలో అనేక మంది రోగులు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆ సమయంలో ఆ ఒక్క వ్యక్తిని స్వస్థపరిచాడు. అంతకుముందు స్వస్థత పొందేవాళ్ళు ఎవరు లేరా? 35 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే ఇంకా తినలాంటి వాళ్ళు 3 మంది ఉండే ఉంటారు కదా. ఎందుకు పొందాడు ఆ ఒక్క వ్యక్తి అంటే, దేవుని చిత్తం అంతే. ఈరోజు చాలా మంది దేవుని మనసును అర్థం చేసుకోలేక విశ్వాస స్థాయిలో భ్రష్టులుగా తయారవుతున్నారు. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా స్వస్థత చేస్తాడు, కానీ అది ఆయన చిత్తమై ఉండాలి. మీకు బాగా అర్థమైన విషయం చెప్తా. బైబిల్లో కూడా స్పష్టంగా ఉంది తెలుసా? పౌలు ద్వారా దేవుడు అద్భుతాలు చేయించాలని ఉంది. ఎవరి ద్వారా? పౌలు ద్వారా జరిగిందా? పౌలు చేశాడా? పౌలు ద్వారా దేవుడు చేశాడు. మరి ఈ రోజు నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, కానీ ఆయన ఉద్దేశం అయి ఉండాలి. ఏ ఉద్దేశం అయి ఉండాలి? మీకు బాగా అర్థమైన క్వశ్చన్ చెప్తాను. ఎంతో మందిని దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. అయితే మా ఇంట్లో మా అమ్మమ్మ పక్షవాతంతో ఉంది. నేను 3 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, 7 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను దేవుడికి. ఏమని? లేపు 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 అని ప్రార్థన చేసిన తర్వాత ఇంచుమించుగా
నెల రోజులు ప్రార్థన చేశాను, ఇక నాకు ఆమె జీవితంలో రిజల్ట్ కనిపించలేదు. ఇక నాకు విరక్తి కలిగి ఇక అసలు దేవుడు చెయ్యడు, దేవుడు ఇంతే అని చెప్పేసి దేవుడి మీద అలిగి కనీసం ప్రార్థన చేయడం కూడా మానేశాను. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇక అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు అని నేను ఫిక్స్ అయిపోయాను. నిజమే ఇది చెబుతుంది, అదేదో జరుగుండదు అనుకున్నాను. అప్పుడు ఒక 2 నెలల తర్వాత దేవుడు కల్లో నాతో మాట్లాడుతాడు. ఏంటంటే, ఆమె స్వస్థపరచబడి నరకానికి పోవడం నీకు ఇష్టమా, లేక ఆవిడ అలాగే ఉండి పరలోకం పోవడం నీకు ఇష్టమా అన్నాడు. నీకు ఇష్టమా అని అడిగాడు. నాకు అర్థం అవ్వాలి ఆ మాట. ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, చాలా మందికి దేవుడు యోగ్యత లేకపోయినా సరే యోగ్యత కలగజేస్తే వాళ్ళు నరకానికి పోతారు. ఎక్కడ పోతారు? దేవుడు ఇది దృష్టిలో ఉంచుకుని ఏం చేస్తారు తెలుసా? కొంతమందికి కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వడు. అది ఏంటి అంటే అది ఆయన చెప్తాం, ఆయన ఇష్టం. మీలో ఆడ 4వ తరగతి బుల్లెట్ బండి ఇస్తారా? లేదా 4 ఏళ్ళ పిల్లడికి ఇస్తారా? ఎవరగా? ఇది కూడా అంతే. దేవుడి ఉద్దేశం అద్భుతం జరగడమైనా, స్వస్థత జరగడమైనా ఆయన ఉద్దేశానుసారంగా జరగాలి. ఆయన ఉద్దేశం చొప్పున జరుగుద్ది. మీకు టాటర్ ఉందనుకో, మీరు టాటర్ తోలుతాను డ్రైవర్ని పెట్టుకున్నారనుకో, దాన్ని డ్రైవింగ్ చేసేది ఎవరు? డ్రైవరే కదా డ్రైవింగ్ చేసేది. డ్రైవరే డ్రైవింగ్ చేస్తారు. అయితే ఒకవేళ వాడు తన ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకోగలరా? వాడుకోడు. వాడు వెళ్ళాలంటే ఓనర్ చెప్పాలి, పలానా చోటకి వెళ్ళరా, పలానా చోటకి వెళ్ళి పలానా చేయి, పలానా తిప్పేయి. ఎందుకు? అది యజమానిది కాబట్టి. ఆ యజమానికి డ్రైవర్ చేతికి ఇచ్చిన అది ఎవరిది అయింది కానీ, యజమానిది అయింది కానీ డ్రైవర్ది అవదు. అలాగే దేవుడు నీకు వరాలు ఇచ్చిన ఆ వరం దేవుడి చిత్తానుసారంగా మాత్రమే వాడబడింది. దేవుడు వాడుకుంటాడు తప్ప అందరికీ నువ్వు చెయ్యాలన్నది జరగదు. రెండో విషయం ఏంటంటే, దేవుడు తన చిత్తానుసారంగా చేసుకుంటాడని చెప్పారు. సరే, ఇంతకు మన విశ్వాసం అనేది ఎలా ఉండాలి? చాలా మంది విశ్వాసం అనేది ఎలా ఉంటదంటే మనుషుల క్యాలిక్యులేషన్ తో ఉంటది. ఎలా ఉంటది అంటే లెక్కలు వేసుకుంటారు అన్నమాట కొంతమంది. ఏమని, ఇది ఎట్ట జరిగిద్ది, అసలు దేవుడు ఎట్ట చేస్తాడు, ఏదో అటు చేశాడు అప్పుడు, ఇప్పుడు చేయలే. ఇట్లాంటి ఆలోచన చాలా పనికిమాల ఆలోచన అన్నమాట. ఎన్నడూ ఇలాంటి పనికిమాల ఆలోచన కలిగిన వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు. అసలు బాధ కూడా వినద్దు. ఎందుకు చెప్తున్నానంటే, మనకు విశ్వాసం అనేది మన ఆలోచనలు బట్టి ఉండకూడదు. దేని బట్టి ఉండకూడదు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా పౌలు గారు చెప్పాడు. చూడండి, అందరికి ఏంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 వచ్చింది. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను. ఎలా ఉండాలంట? దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకుని ఉండాలి నీ విశ్వాసం. అసలు ఈరోజు దేవుడి శక్తిని నువ్వు నమ్మకపోతే నీ జీవితం ఇంకా విశ్వాసం ఉందా నీకు? దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసమైన, దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసైన దేవుని నుంచి ఏ కార్యాన్ని అనుభవించలేరు. నేటి సంఘాల్లో కృపావరం ఉందా లేదా అనే విషయాలు పక్కన పెడితే, ఖచ్చితంగా మన దేవుడు కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు. కాబట్టి వరాలు ఉన్న సేవకుల వైపు పరిగెట్టడం కన్నా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచిద్ది అని వాక్య భాగంలో రాయబడింది. కాబట్టి మనం ఎవ్వరి వైపు కాక దేవుని వైపు నడవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నువ్వు ఏ స్థలం ముందైనా సరే మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. రెండవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనకు దేవుడే కాదు, మనకు తండ్రి కూడా. తన అడుగు వారికి నిశ్చయముగా ఆయన వారి మనవలను ఆలకించి వారికి కావలసిన ప్రతిదీ ఇస్తానని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి వరాల వైపు కాక మన విశ్వాసం దేవుని వైపు ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. నా మట్టుకైతే నేను ఖచ్చితంగా నా దేవుడు నా తండ్రి కాబట్టి నేను చేసిన ప్రతి మనవిని ఆలకించి నాకు కార్యాన్ని సఫలం చేస్తాడనే విశ్వాసంతో నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తాను. నా సంఘాన్ని కూడా నేను అలాగా నడిపిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా వరాలున్న సేవకుల వైపు, వారి వైపు వీరి వైపు కాక దేవుని వైపు చూసి దేవుని కార్యాలు అనుభవించాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దర్శించి ఆశీర్వదించును గాక. ఆమేన్.